వెల్కమ్ బ్యాక్. టాలీవుడ్ లో మరో నైజం ఏరియా దొరికింది. మన హీరోలకు అనుకోని అతిథిలా అక్షయ పాత్రలా మారిపోయింది ఆ ఏరియా. మన ఊరు కాదు, మన రాష్ట్రము కాదు, ఎక్కడో వేరే దేశంలో మన సినిమాలు అద్దరగొడుతున్నాయి. ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు టాలీవుడ్ నెంబర్ 1 ను తేల్చేసే రేంజ్ ను ఎదిగిపోయింది. టాలీవుడ్ ఓవర్సీస్ మార్కెట్ రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. కంటికి కనపడకుండా మెల్లగా దీని స్థాయి అవకాశాన్ని తాకేస్తోంది. మన సినిమాలు కూడా ఓవర్సీస్ లో అదరగొడుతున్నాయి. బాలీవుడ్ సినిమాల్ని డామినేట్ చేసే రేంజ్ లో మన హీరోలు అక్కడి కలెక్షన్స్ కొల్లగొడుతున్నారు. దీనికి తాజా ఉదాహరణ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. తెలుగు సినిమాల మార్కెట్ ఓవర్సీస్ లో మహా అయితే ₹1 ఉండేది. కానీ అది మెల్లగా 2, 3, 4 ఇప్పుడు 10 కోట్లను దాటేస్తోంది. 3 ఏళ్ల కిందట వచ్చిన ఖలేజా ఓవర్సీస్ మార్కెట్ లో దుమ్ము దులిపేసింది. ఈ సినిమా తొలిసారి 3 కోట్ల మార్కెట్ దాటి తెలుగు సినిమాలకు ఓవర్సీస్ లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. భూత సుందరి ఏనక ఆకలే అది తాడదీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరే కోరే వాకి నువ్వోని కడితే నీకులా ఉంటుందేమో. ఖలేజాతో ఓవర్సీస్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాయి మహేష్ సినిమాలు. ఖలేజా తర్వాత వచ్చిన దూకుడు కూడా ఓవర్సీస్ లో ప్రపంచం సృష్టించింది. ఓవర్సీస్ ని బోనస్ గా భావించే మనోళ్లకు దూకుడు కలెక్షన్స్ దిమ్మ తిరిగేలా చేశాయి. ఈ సినిమా దాదాపు 7 కోట్లు కలెక్ట్ చేసి ఓవర్సీస్ లో తెలుగు సినిమా సత్తా ఏంటో తెలియజేసింది. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను, చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను. ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు టాలీవుడ్ కి మరో నైజాంలా మారిపోయింది. ఓ సినిమా హిట్టా ఫట్టా అని తెలిసేలా చేసేది నైజాం ఏరియా. ఇక్కడ సినిమా బాగా ఆడితే ఇక దానికి తిరుగులేనట్లే. ఇప్పుడు ఓవర్సీస్ కూడా తెలుగు సినిమాలకు అలా మారిపోతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రాజమౌళి, త్రివిక్రమ్, శేఖర్ కమలాల్ సినిమాలు ఓవర్సీస్ లో అదరగొడుతున్నాయి. చక్కని బైకుంది, పక్కన పిల్లుంది, చల్లని కాలుంది, అటులాగింది, నీకొంచెం పిచ్చుంది, నాకది నచ్చింది, నీ మీద మోసాన్ని నువ్వు రాజంది. రై 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 మంది బైకు సర్రు 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 మంది సోకు చివ్వు 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 మంది నాకు కొలుకుతోటి కుట్టమాకు. ఇప్పుడు నెంబర్ 1 ను డిసైడ్ చేసే రేంజ్ కి ఎదిగిపోయింది. స్టార్ హీరోల సినిమాలు ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ లో 1-2 కోట్లు కాదు, ఏకంగా 10 కోట్లకు పైగా వసూలు చేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే నైజాం రైట్స్ అడిగినట్లు ఓవర్సీస్ రైట్స్ అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓవర్సీస్ లో మన సినిమాల రేంజ్ ఇప్పటి వరకు 1-2 కోట్లు, మహా అయితే 7 కోట్లు. కానీ ఇప్పుడు లెక్కలు మారిపోయాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన సీతమ్మ వాకిట్లో ఓవర్సీస్ మార్కెట్ లో సరికొత్త చరిత్ర రాస్తోంది. ఈ సినిమా తొలి 3 రోజుల్లోనే ఏకంగా మన కరెన్సీలో 7 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దూకుడు ఫుల్ రన్ కలెక్షన్స్ ను సీతమ్మ తొలి వారంలోనే క్రాస్ చేయడం ఖాయం. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి, అచ్చు తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అచ్చమైన తెలుగింటి లోకిళ్లు, తెలుగునాట ఉన్న బంధాలు అనుబంధాల్ని బేస్ చేసుకుని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ మల్టీ స్టారర్ కు ఓవర్సీస్ లో ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. చక్కటి హాస్యానికి తోడు మహేష్ స్టామినా కూడా సినిమాకు హెల్ప్ అయింది. మొత్తానికి సీతమ్మ ప్రభంజనం చూస్తుంటే ఓవర్సీస్ లో 15 కోట్లు కలెక్ట్ చేసిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. చేరుకున్న ఆ చంద్రుని వందేల బంధమై
మరోవైపు రామ్ చరణ్ నాయక్ కూడా ఓవర్సీస్ మార్కెట్ లో పర్లేదనిపిస్తోంది. ఈ సినిమా తొలి వారంలో 3 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. చరణ్ ముందు సినిమాలు రచ్చ, మగధీర కూడా ఓవర్సీస్ మార్కెట్ లో ఓకే అనిపించాయి. మగధీర రాజమౌళి స్టాంపుతో రికార్డులు క్రియేట్ చేసింది. మహేష్ తో పాటు ఓవర్సీస్ లో పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా విపరీతమైన డిమాండ్ ఉంది. గత ఏడాది పవన్ నటించిన గబ్బర్ సింగ్ టాలీవుడ్ తో పాటు ఓవర్సీస్ లోనూ వండర్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఫ్లాప్ అయిన కెమెరామ్యాన్ గంగతో రాంబాబు కూడా ఓవర్సీస్ లో ఓపెనింగ్స్ కుమ్మేసుకుంది. ఇది ఇలాగే సాగితే ఇన్నాళ్లు బోనస్ అనుకున్న ఓవర్సీస్ కొన్నాళ్ళకు టాలీవుడ్ నెంబర్ 1 కూడా డిసైడ్ చేసేస్తోంది. నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా, ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ, స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. మన దర్శకులకు కూడా ఓవర్సీస్ మార్కెట్ లో సూపర్ క్రేజ్ ఉంది. శేఖర్ కమల సినిమాలు ఓవర్సీస్ లో అదరగొడతాయి. రాజమౌళి యాక్షన్ ఉంటే అక్కడి ప్రేక్షకులకు మహా ఇష్టం. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ ను ఓవర్సీస్ ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తారు. ఇలా మన సినిమాలకు మరో నైజాం ఏరియాలా ఓవర్సీస్ మారిపోతోంది. మొత్తం మీద తపస్సులేమీ చేయకుండా దేవుడు ప్రత్యక్షమై వరాలిచ్చినట్లు ఓవర్సీస్ అనే అక్షయ పాత్ర మన హీరోల్ని, దర్శకుల్ని తెగ ఖుషి చేయిస్తోంది. ఇప్పుడు ప్రతిదీ అందం